మేము తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం అంటే డెఫినెట్గా ఇది తెలంగాణ ప్రజల విజయం, బీఆర్ఎస్ పార్టీ విజయం. మేము రేపు నల్లగొండలో సభ పెట్టినాం గనక ఇవాళ ముందు రోజే సభలో తీర్మానం పెట్టి వాళ్ళు చేసిన తప్పులను సవరించుకున్నందుకు ఒక నిమిషం వారు గౌరవ శాసనసభ్యులు నల్గొండకు వచ్చే ముందు కాబట్టి చెప్తున్నా అధ్యక్ష, నేను జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కేసీఆర్ ఒక అడుగు ముందుకేసి రాయలసీమ, ప్రకాశం, కృష్ణా, గుంటూరు అని చెప్పిన తర్వాత ఇంకా మేమేమో తప్పు చేసాం. జగన్మోహన్ రెడ్డి చెప్పిండు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండు. మీకు ఒకటే చెప్తున్నా అధ్యక్ష, మా గౌరవ మంత్రివారు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాను, మీకు ఏమన్నా నల్గొండ కాదు కదా, నల్గొండ రావాలంటే మన 60 రోజుల కింద ఎన్నికలు 60 రోజుల కింద జరిగిన అధ్యక్ష. ఎంత అధ్యక్ష, ఎక్కడ కూడా బొటాబొటి డిపాయిడ్ తెచ్చినాక 11 సీట్లల్లో ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఒక్కొక్క ఎమ్మెల్యే 60-70 వేలతో గెలిచినంటే నల్గొండ జిల్లాని మోసం చేసిండు. కాబట్టి ఆ విధమైన రిజల్ట్ ఇచ్చాను. ఇవాళ అధ్యక్ష, ఆ రోజు మా జిల్లాకు చెందిన మంత్రి ఉన్నట్టు దగ్గర 10 ఏళ్ళు ఇవాళ సభలో లేడు. అంటే మొఖం లేక జగదీష్ రెడ్డి గారి గౌరవ శాసనసభ్యుడు ముఖంలో లేడు. ఎందుకంటే కేసీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి కలిసి మా జిల్లాని నాశనం చేసిండు. దక్షిణ తెలంగాణ నాశనం చేసి ఇవాళ మంచినీళ్ళు లేక అధ్యక్ష ట్యాంకర్లతోని ఇవాళ మళ్ళా ఫ్లోరైడ్ నీళ్ళు తీసుకొచ్చే అధ్యక్ష మాది 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సాగర్కి వెళ్ళి తీసుకొచ్చి కృష్ణా వాటర్ తాగిన వాళ్ళు ఇవాళ వీళ్ళ పుణ్యమా అని వ్యవసాయం మర్చిపోండి, తాగటానికి నీళ్ళు లేక ఫ్లోరైడ్ నీళ్ళు అధ్యక్ష. అందుకే క్షమాపణ చెప్పాలి. ఇదే కేసీఆర్ గారు బయలుదేరే ముందు ముక్కు నేలకు రాసి నల్గొండ జిల్లాలో ఎంటర్ చేయాలని చెప్పి అదే మరొకసారి చెప్తున్నా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ తీసిన తర్వాత మీ తలకాయ ఎడబెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇల్లే, జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇల్లదా మినిస్టర్ గారు మధ్య అధ్యక్ష. మా పల్లా రాజరెడ్డి గారు ఒకసారి అధ్యక్ష, పల్లా రాజశేఖరరెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రాజెక్టు గురించి మాట్లాడేక్ష, ఆయనకి ఏం సంబంధం అధ్యక్ష? ఆ ప్రాజెక్టులు 2014 రాజకీయాలే లేడు, ఒక ఇంజనీరింగ్ కాలేజీలో మేనేజరు ఆయనకి అధ్యక్ష ప్రాజెక్టు గురించి ఆయన మధ్యలో మాట్లాడతాడు. అందుకని చెప్తున్నాం అధ్యక్ష, మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, క్షమాపణ కాదు, తల తిరిగి నల్గొండ జిల్లా ప్రజలు నల్గొండ జిల్లా పెట్టే కాలు పెట్టి అర్హత కూడా లేదని చెప్పి కేసీఆర్ గారికి మరొకసారి హెచ్చరిక చేస్తున్నాం. హరీష్ రావు గారు ప్లీజ్ సార్. ఇప్పుడు స్పీకర్ సార్, రాహుల్ గాంధీని కూడా అమేథీలో చెప్పుతో కొట్టినట్టే మరి. ఎందుకంటే ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హరీష్ రావు గారు ప్లీజ్ సార్. ఒక రిక్వెస్ట్ స్పీకర్ గారితో, నా రిక్వెస్ట్ ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఆయన విత్డ్రా చేసుకోవాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేదంటే మీరైనా దాన్ని సభ యొక్క రికార్డుల నుంచి తొలగించాలి. అప్పటిదాకా నేను మాట్లాడడం సార్. ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ను 10 ఏళ్ల ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అటువంటి భాష మాట్లాడడం తగదు. మేము కూడా అనొచ్చు, రాహుల్ గాంధీ గారిని అమేథీలో చెప్పుతో కొట్టారని మేము అనలేమా? సో లెట్ హిమ్ విత్డ్రా ద వర్డ్, దెన్ ఐ విల్ స్పీక్. లేదా మీరైనా తొలగించండి. తప్పకుండా రికార్డులను పరిశీలించి తొలగించే ప్రయత్నం చేస్తా. మీరు కంటిన్యూ చేయండి. సార్, ఆయన అన్నాడు సార్, చెప్పుతో కొడతామనే పదాన్ని మీరు డిలీట్ చేయాల్సిందే. తప్పకుండా మీరు చెప్పాలి సార్. ఐఎమ్ డిలీటింగ్ అని చెప్పండి. మీరు అలాంటి పదాలు అసెంబ్లీలో మాట్లాడకూడదు. ఐఎమ్ డిలీటింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ కంటిన్యూ. అధ్యక్ష ప్లీజ్ ఒక్క రిక్వెస్ట్ అధ్యక్ష. నేను ఒక్క నిమిషం మాట్లాడితే 5 నిమిషాలు వారికి ఛాన్స్ ఇచ్చారు. దయచేసి నేను మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎంతసేపు మాట్లాడినా నేను వినడానికి సిద్ధంగా ఉన్నా. కైండ్లీ మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. ఉత్తమన్న
మాట్లాడితే గంటన్నర సేపు విన్నాము. వినలే. దయచేసి వాళ్ళని కూడా వినమనండి ఓపిక. అధ్యక్ష, ఇవాళ ప్రాజెక్టుల విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని మాటలు చెప్పినా సారాంశం అయితే ఒక్కటే అధ్యక్ష. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రాజెక్టులు అప్పగించలేదు. మీరు రాగానే అప్పచెప్పడానికి అన్ని సంతకాలు పెట్టొచ్చిండ్రు. ఇది మీరు ఎంత లొల్లి పెట్టినా ఎంత అరిచినా ఇది దాగని సత్యం. నేను ఆధారాలతో సహా ఇప్పుడు నేను సభ ముందు మీ ద్వారా ఉంచబోతా ఉన్నా. ఒకటి సరే, ఒక్కటైతే సంతోషం, అట్లీస్ట్ ఇవాళ మేము గొంతెత్తి నల్లగొండలో సభ పెట్టినందుకు ప్రభుత్వం స్పందించి మేము ప్రాజెక్టులు అప్పచెప్పబోము అని ఒక తీర్మానం చేయడం అనేటువంటిది మేము దానికి సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అయితే తీర్మానం గురించి మాట్లాడేందుకు ముందు అందులో ఒక 2-3 అంశాలు తీర్మానంలో మాకు సీరియస్ అబ్జెక్షన్స్ ఉన్నాయి. అదర్వైజ్ ప్రాజెక్టులు అప్పచెప్పబోము అనేటువంటి దాన్ని మాత్రం మేము స్వాగతిస్తున్నాం. అయితే అధ్యక్ష, తొందరపడుకుంది. ఇవాళ ఆంధ్రజ్యోతి ఎడ్డింగ్ చూసినావు కదా పొద్దుగాల, ఎవరిది ఆంధ్రజ్యోతి పొద్దుగాల ఎడ్డింగ్ వచ్చింది చూసినావు అయ్యాల? హరీష్ రావు గారు. సో అధ్యక్ష సార్ ఈ రన్నింగ్ కామెంటరీలు ఆపమానండి సార్ కొద్దిగా. అధ్యక్ష, ఈరోజు కృష్ణా నది ప్రాజెక్టులపై వాస్తవాలు అనే పుస్తకాన్ని ప్రభుత్వం సభ ముందు పెట్టింది. దీన్ని వాస్తవాలు అనేదానికంటే అవాస్తవాలు అని పేరు పెడితే కరెక్ట్గా ఉండేదేమో. ఎందుకంటే అధ్యక్ష, ఆ వాస్తవాలు ఏందో నేను వివరిస్తా అధ్యక్ష. ఇప్పుడు వాస్తవాలు ఏందో నేను మీ ద్వారా ప్రభుత్వం ముందు, ఈ సభ ముందు, ఈ రాష్ట్ర ప్రజల ముందు పెడతాను అధ్యక్ష. పేజ్ నెంబర్ 1లో ఈ పుస్తకంలో కేంద్ర జలశక్తి అధ్యక్షతన 6/10/2020 జరిగిన 2వ అపెక్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రాజెక్టులు అప్పజెప్పే విషయాన్ని ఆనాటి మా ప్రభుత్వం ఒప్పుకున్నది అని చెప్పి ఇందులో చెప్పారు అధ్యక్ష.